ఇక ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్లో రైతు ఉత్సవాలు జరగనున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేటలో 300 కోట్లతో నిర్మించిన టీజీ ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ కర్మాగారంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోనే మొట్టమొదటి రిఫైన్డ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. సుమారు 62 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో ఈ కర్మాగారాన్ని నిర్మించినట్లుగా మంత్రి తుమ్మల తెలిపారు. ఈ వేదికపైనే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను సైతం విడుదల చేయనున్నట్లుగా మంత్రి తెలిపారు. రాబోనామ సంవత్సర శుభాకాంక్షలు రైతాంగానికి తెలుసుకుంటూనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఒక పెద్ద కర్మాగారం తెలంగాణ నడిగడ్డన సిద్దిపేట నియోజకవర్గంలో నెర్మెట్ట గ్రామంలో 300 కోట్లతోటి నిర్మాణం పూర్తి చేసుకొని 22వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరగబోతుంది. అక్కడే ఇప్పటివరకు తెలంగాణలో రిఫైనరీ లేదు. కేవలం ముడి ఆయిల్ ఫామ్ని మనం పక్క రాష్ట్రాలకి పంపించి రిఫైన్ చేసుకొని మళ్ళీ విజయ బ్రాండ్ ద్వారా మనం అమ్మకాలు కొనసాగిస్తున్నాం. అందుకని హైదరాబాద్కి అత్యంత దగ్గరలో ఉండేటటువంటి సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది. అన్ని జిల్లాలకి సమాన దూరంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 30 జిల్లాల్లో కూడా మనం ఆయిల్ ఫామ్ని పెంచుకోవటానికి ఈ రోజున తెలంగాణ సిద్ధపడింది. కాబట్టి అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యే లోపులోనే వచ్చిన పంటని ఇప్పటివరకు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టు అదేవిధంగా దూరాభారం అవుతుందని యుద్ధ ప్రాతిపదిక మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొట్టమొదటి రోజునే శాంక్షన్ చేసి దాంట్లో భాగంగానే 25 లక్షల మంది రైతులకి 21,000 కోట్లు మేము జమ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా రైతాంగ సమస్యలు ఏమాత్రం కూడా పక్కన పెట్టొద్దు అనేటటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి కేబినెట్ ఈ యొక్క యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా మొన్న పోయినసారి ఖరీఫ్లో 9 రోజుల్లోనే 9,000 కోట్లు